అమ్ముకునే హక్కులున్న భూమి కూడా నిషేధ జాబితాలో చేరితే, అంటే ఇంతకుముందు చెప్పిన అట్లా చేరిన అవకాశాలు చాలా ఉన్నాయి. సందర్భాలు ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంది, అందులో 1 ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మిగతా 9 ఎకరాల పట్టా భూమి, మొత్తం సర్వే నెంబర్ని నిషేధ జాబితాలో పెట్టారు. లేదా ఈ డేటా అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు టెక్నికల్ ఇబ్బందుల వల్ల కూడా సర్వే నెంబర్లు తప్పుగా చేరిపోయినాయి. కారణం ఏదైతేనేమి పట్టా భూమి కూడా నిషేధ జాబితాలు చేరింది, అదొక సమస్య. రెండవది, కొన్ని రకాల అసైన్మెంట్ భూములు కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పట్టా ఇచ్చినాక స్వాతంత్ర సమర యోధులకో లేదా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాం మన వాళ్ళని, ఎక్స్ సర్వీస్ మెన్కో, వీళ్ళకి ఇచ్చినప్పుడు 10 ఏళ్ల తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది. అవి కూడా ఇప్పుడు నిషేధ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు, అంటే అమ్ముకునే హక్కు ఉన్న భూమి కూడా నిషేధ జాబితాలో చేరినట్లయితే ఒక 4 రకాల పరిష్కార మార్గాలు. ముందుగా, నిషేధిత జాబితాలో ఏ కేటగిరీలో నమోదై ఉంది? మీరు పట్టా భూమి మీరు అంటున్నారు, జాబితాలో గవర్నమెంట్ భూమి నమోదై ఉందా, అసైన్మెంట్ అని ఉందా, ఎండోన్మెంట్ అని ఉందా, వక్ఫ్ అని ఉందా, ఏ కేటగిరీలో చూడాలి. ఒకవేళ కనుక అది మీది పట్టా భూమి అయి ఉండి పొరపాటున ఎండోన్మెంట్ కేటగిరీలో పడినట్లయితే చట్టం ఏమంటుంది? ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాలి. ఎండోన్మెంట్ ట్రిబ్యునల్పై కేసు పెట్టుకోవాలి, ఇది నాది పట్టా భూమి, తప్పుగా పడింది, దీంట్లో సవరించండి అని పెట్టుకోవాలి. ఒకవేళ వక్ఫ్ భూమి అని పడింది, అది పట్టా భూమి కానీ వక్ఫ్ అని నమోదైతే కనుక వక్ఫ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాలి, ఇది పరిష్కారం చేయండి, ఇది వక్ఫ్ కాదు పట్టా భూమి అని డిక్లరేషన్ తెచ్చుకోవాలి. అట్లా కాకుండా అది భూదానమనో లేకపోతే అసైన్మెంట్ అనో లేకపోతే సీలింగ్ అనో సర్కారు కదా ప్రభుత్వ భూమి అనో కనుక నమోదైతే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలన్నా, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలన్నా కేసు వేయాలి అక్కడ. మిగతా సందర్భాల్లో కలెక్టర్కి వెళ్ళాలి అంటే ధరణి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ ఉంది, TM15 అని ఒక మాడ్యూల్ ఉంటుంది. మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళి TM15 మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకొని మీ దగ్గర ఉన్న కాగితాలతో దరఖాస్తు పెట్టుకుంటే ఆ అప్లికేషను జిల్లా కలెక్టర్కి వెళ్తుంది. ఒకసారి అప్లికేషన్ ధరణిలో మీరు TM15 మాడ్యూల్లో పెట్టుకుంటే తహసీల్దార్ దాని మీద వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. తహసీల్దార్ ఒక రిపోర్ట్ తయారు చేస్తాడు, తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ మీద RDO వెరిఫికేషన్ చేస్తాడు, దాని మీద అడిషనల్ కలెక్టర్ వెరిఫై చేసిన తర్వాత ఆ నివేదిక జిల్లా కలెక్టర్కి వెళ్తుంది. జిల్లా కలెక్టరే నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళ నివేదిక ఆధారంగా ఈ భూమిని నిషేధ జాబితాలో కొనసాగించాలా లేదా తొలగించాలనే నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ తీసుకుంటాడు. ఇది ఒక పద్ధతి. ఇట్లా కాకుండా మరొక మార్గం కూడా ఉంది సవరించుకోవాలంటే. ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేయవచ్చు, ఇది నా పట్టా భూమి, దీన్ని తప్పుగా నిషేధ జాబితాలో పెట్టారు, ఈ భూమి నాది అని డిక్లేర్ చేయండి అని ఒక టైటిల్ డిక్లరేషన్ సూట్ కనుక సివిల్ కోర్టులో వేసుకుంటే కోర్టు ఆ భూమి నాది అని తీర్పు కనుక ఇచ్చినట్లయితే ఈ తీర్పు కాపీని తీసుకెళ్లి జిల్లా కలెక్టర్కి అప్లై చేసుకోవాలి, ఇది నిషేధ జాబితాల నుంచి తొలగించండి అని. కోర్టు తీర్పు ద్వారా కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ఈ TM15లో దరఖాస్తు పెట్టుకున్నా, లేదా నేను సివిల్ కోర్టుకు వెళ్ళినా, లేదా ఇప్పుడు నేను ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కో వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళినా చాలా సమయం పడుతుంది, వెంటనే పరిష్కారం కావటం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేస్తుంది. ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో, 6 ఎకరం ఉన్న వాళ్ళు కూడా అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి నిషేధ జాబితాలో వచ్చింది. కాబట్టి దీన్ని ఒక సులభతరంగా తప్పులను సవరించే మార్గాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఇది ఎట్లుంటుందంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్, అంటే 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఈ ప్రొసీజర్ కనుక గట్టిగా టైట్గా లేకపోతే ప్రభుత్వ భూములు, భూదాన భూములను కూడా నిషేధ జాబితాగా తొలగించేసుకొని పట్టాల కింద చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వ భూములు, భూదాన భూములు, సీలింగ్ మిగులు భూములు, అవి అమ్మకాలు కొనుగోలు చేయకూడదు, నిషేధ జాబితాలు ఉండాలి, అవి బయటకు వచ్చేస్తున్నాయి. ఒక పక్కన అది జరుగుతుంటే మరో పక్కన పట్టా భూమి అయి ఉండి ఎవరో చిన్న రైతు భూమి నిషేధ జాబితా పడిపోతుంది, తొలగించాలి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ తొలగించే లేదా జాబితా సవరణ చేసే ప్రక్రియ ఏదైతుందో ఒక పక్కన పేదలకు, రైతులకు, యజమానులకు నష్టం జరగకూడదు, మరో పక్కన ఎప్పటిలాగే ప్రభుత్వ భూములని, భూదాన భూములని, సీలింగ్ మిగులు భూములని కాపాడే విధంగా ఉండాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియలో కొంత మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది.